వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ విచారణ కొనసాగుతుంది. టీటీడీ క్యూలైన్లు భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీసిన కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి కలెక్టరేట్లోని జ్యుడిషియల్ కమిషన్ కార్యాలయంలో విచారణ జరపనున్నారు. కాసేపట్లో తిరుపతి కలెక్టర్ జస్టిస్ సత్యనారాయణమూర్తి ముందు విచారణకు హాజరవుతారు. ఇక రేపు జ్యుడిషియల్ కమిషన్ ఎదుట విచారణకు టీటీడీ ఈవో శ్యామలరావు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరవునున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో టీటీడీ మాజీ జేఈ గౌతమి, మాజీ సివి అండ్ ఎస్ఓ శ్రీధర్, గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, టీటీడీ ఉద్యోగులు, పోలీసులు హాజరవుతారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ మీనాక్షి. కలెక్టరేట్ లో కూడా ఇవాళ ఏకసభ్య కమిటీ సంబంధించినటువంటి రిటైర్డ్ జస్టిస్ సత్యనారాయణమూర్తి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఈ యొక్క సమాచారానికి సంబంధించి తొక్కిసలాటకు సంబంధించినటువంటి సమాచారం మీద కూడా ఈ కమిషన్ వాళ్ళందరినీ కూడా విచారించింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసినటువంటి టికెట్లు ఏదైతే ఉన్నాయో ఇక జ్యుడిషియల్ కమిటీ ఎదుట కూడా విచారణకు హాజరయ్యారు. దీంట్లో ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే 17, 18 తేదీల్లో కూడా ఒకవైపు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అదేవిధంగా టీటీడీ జేఈఓ శ్యామలరావు, మరోవైపు మనం చూసుకుంటే తిరుపతి ఎస్పీ మొత్తం కూడా ముగ్గురు హాజరయ్యవలసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇవాళ ప్రత్యేకించి కలెక్టర్ వెంకటేశ్వర్ తో కూడా ఈ యొక్క జస్టిస్ సత్యనారాయణమూర్తి భేటీ అయినట్టు మనకు తెలుస్తుంది. రేపు జ్యుడిషియల్ కమిషన్ ఎదుట కూడా ఆ విచారణకు కావాల్సిన కూడా టీటీడీ ఈవో శ్యామలరావు కూడా ఎస్పీ, అదేవిధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా సమన్లు అయితే కూడా ఇచ్చారు. అయితే చూసుకున్నట్టయితే ఈ నెల 19, 20, 21 తేదీల్లో జ్యుడిషియల్ కమిషన్ ఎదుట కూడా విచారణ హాజరు కావాలన్నటువంటిది ఆ టీటీడీ మాజీ జేఈఓ గౌతమి, అదేవిధంగా మాజీ సివి అండ్ ఎస్ఓ శ్రీధర్, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ పద్మావతి ఉద్యానవన పార్కు వద్ద ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి ఆ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఉద్యోగులు, స్థానికంగా ఉన్నటువంటి జిల్లా పోలీసులు కూడా హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది.